టీవీ న్యూస్. యువ నటుడు సంగీత్ శోభన్ నవ్వులు పంచేందుకు సిద్ధమవుతున్నాడు. నయన్ సారికతో కలిసి నటిస్తున్న రాకాస చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియో సమర్పిస్తోంది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశీష్ విద్యార్థి వంటి నటులు కీలక పాత్రల్లో ఉన్నారు. భారీ యాక్షన్, హాస్యం, బలమైన కథతో ఫ్యాంటసీ కామెడీ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమా గ్లిమ్స్ ఆసక్తిని పెంచింది. రాకాస చిత్రం వేసవి సీజన్లో ప్రేక్షకులకు భారీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. సంగీత్ శోభన్ సోలో హీరోగా మెప్పించనున్న ఈ సినిమా ఫ్యాంటసీ కామెడీ మేళవింపుగా ఉంటుంది. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి కమెడియన్లు హాస్యాన్ని మరింత పెంచనున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు ఛాయాగ్రహణం, అన్వర్ అలీ ఎడిటింగ్తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠ కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే హాస్యం, థ్రిల్ను పరిచయం చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ సారిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త అనుభూతిని అందిస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కిరణ్ అబ్బవరం కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన కా సీక్వెల్ పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. 2027 జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకులు సుజిత్, సందీప్ ద్వయమే దర్శకత్వం వహిస్తారు. అయితే హీరో విషయంలో అయోమయం నెలకొంది. కథ డిమాండ్ చేస్తే హీరో మారే అవకాశం ఉందని నిర్మాత చింతా గోపాలకృష్ణ సంకేతాలిచ్చారు. ఇది అభిమానులకు ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కా చిత్రం 2024 దీపావళి కానుకగా విడుదలై 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. కిరణ్ అబ్బవరం కెరియర్లో సాలిడ్ హిట్గా నిలిచింది. సీక్వెల్ కా 2 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాత ఇటీవల శ్రీ చిదంబరం గారు ప్రమోషన్స్లో మాట్లాడుతూ 2027 జనవరి విడుదల ప్లాన్ను వెల్లడించారు. దర్శకులే హీరో నిర్ణయం తీసుకుంటారని, కథ అవసరమైతే మార్పు ఉండవచ్చని చెప్పారు. మొదటి భాగం ముగింపులో సీక్వెల్ హింట్ ఇచ్చినా అదే పాత్ర కొనసాగింపలేక కొత్త ప్లాట్లో రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు కిరణ్ కొనసాగుతాడా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తదుపరి షెడ్యూల్ జోర్డాన్లో జరగనుంది. ఫిబ్రవరి నెలలో 3 అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్లతో చిత్రీకరిస్తారట. ఎన్టీఆర్ బాడీ, ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. డ్రాగన్ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్తో ప్రేక్షకులను అదరగొట్టనుంది. జోర్డాన్ లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఫిబ్రవరి షెడ్యూల్లో ఎన్టీఆర్ పై 3 భారీ యాక్షన్ బ్లాక్స్ షూట్ చేస్తారట. ప్రశాంత్ నీల్ తారక్ ను మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో ఉన్నారు. టోవినో థామస్ కూడా భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఓటీటీలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. ఫీచర్ ఫిల్మ్గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. పవర్ఫుల్ పోస్టర్తో మేకర్స్ తేదీని లాక్ చేశారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ఐకానిక్ పాత్రల్లో తిరిగి వస్తున్నారు. దివ్యేందు శర్మ మున్నాభాయిగా సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. మిర్జాపూర్ సిరీస్ 3 సీజన్ల పాటు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు థియేటర్లలో భారీ విధ్వంసం సృష్టించనుంది. కాలిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిట్గా అలీ ఫజల్ తిరిగి కనిపిస్తారు. మరణించినట్లు చూపించిన మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్లీ వస్తున్నాడు. సోనాల్ చౌహాన్, జితేంద్ర కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుర్మిత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పై ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అనుభవం పొందుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న AA22 చిత్రంలో రష్మిక మందాన ఆశ్చర్యకర మలుపు ఇస్తోంది. నెగటివ్ షేడ్స్తో పవర్ఫుల్ విలన్గా కనిపిస్తోంది. ముంబైలో షూటింగ్ జరుగుతోంది. 60% పూర్తయింది. దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది.
AA22 భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రష్మిక మందన్న తొలిసారిగా నెగటివ్ షేడ్స్ లో అల్లు అర్జున్ ను ఢీకొట్టే విలన్ గా నటిస్తోంది. ముంబై షెడ్యూల్లో ఆమె సోలో సీన్లు షూట్ అవుతున్నాయి. తర్వాత అల్లు అర్జున్, జాన్వీ కపూర్, జిమ్ సర్బ్ తో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తుంది. పుష్పలో జోడీగా అలరించిన ఈ జంట ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడనుంది. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. 2 భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నారు. అల్లు అర్జున్ మల్టిపుల్ రోల్స్ లో కనిపిస్తాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వింటేజ్ మేనరిజంతో చిరు అందించిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పండుగ సీజన్ తర్వాత కూడా స్టడీగా రన్ అవుతూ చిరు స్టామినాకు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు 25 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 375 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైమ్ రీజనల్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కెరియర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. నయనతార హీరోయిన్ గా, విక్టరీ వెంకటేష్ క్యామియోలో నటించారు. భీమ్ సంగీతంతో సాహు గార్పాటి, సుష్మిత కొనిదల నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ తో భారీ ఓపెనింగ్ సాధించింది. ప్రేక్షకులు చిరు వింటేజ్ స్టైల్ ను, కామెడీ టైమింగ్ ను బాగా ఎంజాయ్ చేశారు. పండుగ తర్వాత కూడా బాగా రన్ అయ్యి థియేటర్లలో స్టడీ కలెక్షన్లు సాధించింది. తాజాగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 375 కోట్ల గ్రాస్ వసూళ్లతో రీజనల్ సినిమాల్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. చిరు స్టామినా, ఫ్యాన్ బేస్ బలం ఈ సక్సెస్ కు కీలకం. ఈ హిట్ తో చిరు మరోసారి తన స్టార్ పవర్ ను చాటుకున్నాడు. ఈ విజయం తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త బెంచ్ మార్క్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి యానిమల్తో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. యానిమల్ భారీ విజయం తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ యానిమల్ పార్క్ పై ఆయన కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం మరింత బోల్డ్ అండ్ వైల్డ్గా ఉంటుందని ఆయన వెల్లడించారు. రణబీర్ కపూర్ హీరోగా, విలన్గా కనిపిస్తారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యానిమల్ 2023లో రిలీజ్ అయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా డైరెక్టర్ గా సాలిడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ లో సందీప్, రణబీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ యానిమల్ పార్క్ సీక్వెల్ గురించి మాట్లాడారు. 2027లో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2028లో రిలీజ్ చేస్తామని ధీమాగా చెప్పారు. స్పిరిట్ చిత్రం పూర్తి చేసుకున్న తర్వాత దీనిని తీస్తామన్నారు. తొలి భాగంతో పోలిస్తే మరింత బోల్డ్, వైల్డ్ గా ఉంటుందని తెలిపారు. రణబీర్ డబుల్ రోల్లో హీరో మరియు విలన్ గా కనిపిస్తాడని ఆయన వెల్లడించారు. ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో హైప్ పెరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన యూఫోరియా సినిమా నేటి యువత ధోరణి, తల్లిదండ్రుల బాధ్యతలపై సోషల్ డ్రామాగా మారింది. భూమిక చావ్లా నటన సినిమాను నిలబెట్టింది. డెబ్యూ హీరో విఘ్నేష్, గౌతమ్ మీనన్ పాత్రలకు న్యాయం చేశారు. మొదటి భాగం ఆసక్తికరంగా సాగగా క్లైమాక్స్ భావోద్వేగంగా మెప్పించింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. యుఫోరియా నేటి తరం యువత అలవాట్లు, మితిమీరిన స్వేచ్ఛ దుర్వినియోగం, ఆధునిక పెంపకంలో పొరపాట్లపై సూటిగా విమర్శలు చేస్తోంది. భూమిక చావ్లా తన నటనతో సినిమాను బలపరిచింది. విఘ్నేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సహజంగా నటించాడు. గౌతమ్ మీనన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు కథనం ఆకట్టుకుంది. క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగంగా సాగుతూ సమాజానికి మంచి సందేశం ఇస్తాయి. కుటుంబ పరిస్థితులకు అద్దం పడుతూ ఆలోచింపజేసే విధంగా రూపొందించారు. మొత్తంగా సోషల్ డ్రామాగా మెప్పించిన చిత్రంగా నిలిచింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న రామాయణంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. రాజమౌళి స్టైల్లో గ్రాండ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 27న శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
2 భాగాలకు కలిపి 4,000 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలవనుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా నటిస్తున్నారు. DNEGతో విజువల్ ఎఫెక్ట్స్ పని జరుగుతోంది. పార్ట్ 1 ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా వద్ద భారీ ఈవెంట్లో మార్చ్ 27న ఫస్ట్ లుక్స్ రివీల్ చేస్తారట. రాజమౌళి మార్క్ గ్రాండ్ ప్రమోషన్స్తో హైప్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి బాలీవుడ్ రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న వీసా సినిమా రిలీజ్ కు సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఉద్భవ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మార్చ్ నెలలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. మార్చ్ 19న రిలీజ్ చేసే యోచనలో నాగవంశీ ఉన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వీసా అశోక్ గల్లా 3వ చిత్రం. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల జీవితాలు, ప్రేమలు, స్నేహాలు, కెరియర్ చుట్టూ కథ తిరుగుతుంది. శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చ్ నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 19న వీసాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ధురంధర్ 2 కూడా మార్చ్ 19న వస్తోంది. ఈ పోటీలో నాగవంశీ బలమైన ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.